ముందుగా ఇంత గొప్ప మహాసభలు ఇంత చక్కగా జరిగిస్తున్నటువంటి దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మరి వేదికను అలంకరించేటువంటి పెద్దల ప్రభు పెట్టిన వందనాలండి. ప్రియాత్మీయ సహోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా ప్రభు పెట్టిన వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఎన్నో విలువైనటువంటి ఆధ్యాత్మికమైన సంగతులను మనము జ్ఞానించుకున్నాము. కొద్ది నిమిషాల పాటు మరికొన్ని సంగతులను జ్ఞానించుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. దేవుడే మనకి సహాయము చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు దేవా. మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి నాయనా. వారికి అవసరమైన సంగతులను తండ్రి మీ యొక్క ప్రోత్సాహముతో తండ్రి నన్ను నడిపించండి. రావాల్సిన అనేక మందిని త్వరితముగా క్షేమముగా దేవా ఈ ప్రాంతమునకు వచ్చినట్లు సహాయము చేయండి దేవా. తండ్రి ఈ కార్యక్రమం అంతటి చొప్పున సంపూర్ణ మహిమ మీరు మాత్రమే పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారండి. మనందరి భవిష్యత్తు ఏంటంటే ఏమండి, ఒక షేబా అనేటువంటి దేశానికి సంబంధించినటువంటి ఒక రాణి మనందరి మీద కూడా ఫిర్యాదు చేస్తుందంటండి, నేరం మోపుతుందంటండి. ఏంటి ఆ నేరం అంటే, సొలొమోను అనేటువంటి ఒక వ్యక్తి జ్ఞానం గురించి విని ఈమె ఎంతో సుదూరమైనటువంటి ప్రయాణం చేసి ఆ వినబడినటువంటి ఆ విషయం అవునో కాదో స్వయంగా తానే వెళ్ళి తెలుసుకుందండి. ఈ రాణి అంటుందంటే ఒకరోజు మనందరి మీద నేరం మోపుతుందంటండి. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎంతో ఎంతో సాక్ష్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఆయన జ్ఞానమును బట్టి, ఆయన ఒక బలమును గూర్చి, ఇలా ఆయన గురించి ఎంతో విస్తృతంగా సువార్త ప్రకటించబడుతుంది. మరి ఎంతమంది ఆ సువార్తను హృదయాన పెట్టుకుంటున్నారు? ఇక్కడ గంటల తరబడి ఎవరైతే సేవకులు మాట్లాడుతున్నారో వారు మాట్లాడుతుంది ఎంతవరకు నిజమని ఏమండి బైబిల్ వరకు ఎంతమంది రాగలుగుతున్నారు? భూమి ఆంత్యము నుంచి వచ్చినటువంటి ఒక రాణి మన మీద నేరం మోపుతుందంట అండి. బైబిల్ అవునో కాదో తెలుసుకోవాలంటే ఎంత టైం పడుతుందండి? చాలా సునాయాసంగా బైబిల్ అందరి చేతుల్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడా కాదా అని అన్వేషణ మొదలు పెడితే ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి ఇప్పుడు బైబిల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఎంతో సునాయాసంగా సత్యం అర్థమవుతుంది. ఆత్మ సహాయాన్ని కోరుకుంటే అది నిజమో కాదో అర్థమవుతుంది. కానీ ఎంతమంది ఆ ప్రయత్నం చేస్తున్నారు? సో ఆమె అంటుందంట, నేను ఎక్కడి నుంచో భూమి అంత్యం నుంచి ప్రయాణము చేసుకుంటూ జస్ట్ ఒక మనిషి జ్ఞానం గురించి విన్నాను. ఏమండి, ఇథియోపియా అనేటువంటి ప్రాంతంగా ఇప్పుడు పిలువబడుతుంది. అక్కడ మరి ఎవరన్నా లేఖ రాశారో, లేదా ఎవరైనా స్వయంగా వెళ్ళి చెప్పారో, లేదా ఆ నోట ఈ నోట వెంబడి వెళ్ళి వినబడిందో, మొత్తానికి ఆమెకు ఒక వార్త వినబడింది. ఏంటి? యెరూషలేములో సొలొమోన్ అనేటువంటి ఒక రాజు తమ దేవుని చేత అత్యధికమైన జ్ఞానముతో నింపబడ్డాడు. ఆయన జ్ఞానం అమోఘమైనది. ఆయనకి తెలియని సంగతులే లేవు. ఆయన జ్ఞానవంతుడు.
అంతటి జ్ఞానం దేశమందంతటే కాదు, అసలు ఏ మనిషికి లేదు అన్న ఒక్క వార్తను పట్టుకుని ఆమె ఏమండి గొప్ప పరివారముతో విలువైన వస్తువులతో సుదూరమైనటువంటి ప్రయాణం చేసి యెరూషలేము అన్న ప్రాంతానికి వెళ్ళాలనుకుందండి. చాలా దూరం. ఏమండి ఒక రాణి ప్రయాణం చేస్తుంది అంటే అది ప్రమాదకరమా కాదా? ఏమండి ఇథియోపియా నుంచి ఈ సొలొమోను గారు ఉన్నటువంటి ప్రాంతం యెరూషలేముకి రావాలంటే 2 మార్గాలు ఉన్నాయండి అప్పట్లో. ఒకటి సముద్రము, 2 ఒంటెలు, ఎడారి గుండా రావాలి. ఏమండి ఆమె ఒంటెల మీదుగా వచ్చింది, ఒంటెని ఎక్కొచ్చింది. ఎంతో సుదూరమైన ప్రయాణం, ఎంతో బందోబస్తు కావాలి. ఏమండి ఎన్నో విలువైన వస్తువులు పట్టుకెళ్తుంది. మార్గం మధ్యలో దొంగలు ఉండొచ్చు, ఆ విలువైన వస్తువుల కోసం ఆమె ప్రాణాలే పోవచ్చు. ఏమండి ఆ షేబా దేశానికి శత్రువులు ఎవరైనా ఉంటే ఈ రాణిని చంపేయాలని కుట్ర పన్నొచ్చు. కానీ ఆమె సింహాసనాన్ని దిగిపోయి అది విన్నది నిజమా కాదని ఏం చేసింది? ప్రయాణం మొదలుపెట్టింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, ఎక్కడో అరకొరగా విన్న దాన్ని బట్టి ఈమె అంత ప్రయాణం చేసింది, నా గురించి ఎన్నెన్నో విషయాలు ఎందరెందరో, ఒక్కరా ఇద్దరా చెప్పండి సువార్థికులు, ఒక్కరా ఇద్దరా చెప్పండి ఆయన బట్టి స్వస్థపరచబడిన వారు, ఒక్కరా ఇద్దరా చెప్పండి యేసు ప్రభువారిని బట్టి వ్యసనాలను వదిలేసిన వాళ్ళు, రౌడీజాన్ని వదిలేసిన వాళ్ళు, ఏమండి చక్కగా బ్రతుకులు మార్చుకున్న వాళ్ళు, ఒకరా ఇద్దరా? ఎందరో. ఈ వాక్యాన్ని బట్టి ఎందరో. మరి ఇంత విస్తృతంగా వాక్యం వినబడుతున్నప్పుడు మరి మీరందరూ ఎంతవరకు ఆ ప్రభువును తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు? ఒకవేళ మనం ప్రయత్నం చేయకపోతే మనం అందరం మరణించిన తర్వాత తీర్పు దినం ఉంటుంది కదా, ఆ రోజు ఈ షేబా దేశపు రాణి లేచి నిలబడుతుందంటండి, లేచి నిలబడుతుందంట. అదే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించారు. ప్రియమైన వారలారా, ఎవరి సొలొమోను అసలు ఈ షేబా దేశపు రాణి వెళ్ళి ఏం చేసింది, ఏం అడిగింది, ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు సొలొమోను గారి గురించి మాట్లాడుతున్నారు? ఆ సందర్భం ద్వారా మానవాళికి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అది మనకి తెలియాలి అంటే ఎక్కడికి వెళ్ళాలండి? మనం చరిత్రలోనికి వెళ్ళాలి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో ఏమండి ప్రారంభం నుంచి చదువుకుందాము. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె విన్నదండి. విని ఏం చేసింది? విని ఆమె అది ఎంతవరకు నిజమో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఆమె వెళ్ళి స్వయంగా చూడాలనుకుంది. ఆమె వెళ్ళి స్వయంగా దేవుడు అంత శక్తి ఒక మానవుడికి ఇస్తాడా? అంత జ్ఞానం ఇస్తాడా? ఆ జ్ఞానం ఏంటో స్వయంగా నేనే వెళ్ళి తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే బైబిల్ నిజమని తెలిసిన దేవుడు గొప్పోడేనండి, బట్ నేను దేవుడి దగ్గరికి రాలేను. ఎందుకు రాలేనంటే బైబిల్లో చెప్పినవన్నీ నేను చేయలేను. అది సత్యమే, కానీ నేను మంచిగా బ్రతకలేనని దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. ప్రియమైన వారలారా, దేవునికి దూరం అయిపోతూ, మంచి అని తెలిసినప్పుడు ఎందుకు దూరంగా ఉండాలి? ఏమండి మొలకలు మంచివని తెలిసినప్పుడు అవి తింటున్నాం. ఏమండి పలానా వస్త్రాలు మంచి అయినా అన్నప్పుడు అవి ఎంత ఖరీదైనా కొంటున్నాం. ఏమండి ఎండాకాలంలో ఏసీ ఎంత ప్రాణానికి హాయిగా, డబ్బులున్నా లేకపోయినా ఇంట్లో మాత్రం ఏసీ ఉండాలని కోరుకుంటున్నాం. అవునా? మంచిది, శ్రేష్టమైనది, మనకి మేలు చేస్తుంది అన్నప్పుడు అది ఎంత ఖరీదైనదైనా, ఎంత దూరాన్న ఉన్నా, అది మనకు అందనిదైనా ఎగిరెగిరి పట్టుకుంటున్నప్పుడు, బైబిల్ మంచిది అన్నప్పుడు ఎందుకని దూరంగా జరిగిపోతున్నాం? ఎంత అజ్ఞానం! ఒకసారి ఆలోచించండి. ఈ షేబా దేశపు రాణి వెనక్కి వెళ్ళిపోవడానికి ఎన్నో కారణాలు పట్టుకోవచ్చు. నేను రాణిని సింహాసనం దిగాలా, ఇది మొదటి కారణం అవ్వండొచ్చు.
2, నేను సింహాసనాన్ని దిగి ఇప్పుడు ఒంటెల మీదుగా వెళితే నా ప్రాణానికి హాని. ఇది రెండోది అవ్వచ్చు. లేదా ఏమండి, నేను ఇంతటి ప్రయాణం చేసి సొమ్మసిల్లిపోయి ప్రాణాన్ని పోగొట్టుకోవచ్చు. స్త్రీ కదండి, ప్రాణాన్ని పోగొట్టుకోనొచ్చు. బందిపోటు దొంగల చేతనో ఏదో రకంగా నేను ప్రాణాలు పోగొట్టుకోవచ్చు. నేను ఎందుకు వెళ్ళాలి అనుకోలేదు, సాహసించింది. ఎందుకు సాహసించిందంటే కేవలం ఒక్క వ్యక్తి జీవితంలో జరిగింది నిజమా కాదా అని పరిశీలించడానికి ఆమె సాహసం చేసింది. మరి ఇంతమంది జీవితాలను వెలిగించిన ప్రభువుని తెలుసుకోవడానికి ఎంతమంది ముందుకు రాగలుగుతున్నారు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు మీరు వినండి, విని నన్ను నమ్మండి మన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన వారలారా, అది రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం అలా ఉంచండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. నా మాట విని విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడు? నిత్యము జీవిస్తాడు. వినుమట్టుకు వింటున్నాం కానీ విశ్వాసము ఉందా? వినుమట్టుకు వింటున్నాము, విశ్వాసం గుండెల్లో ఉంటుందా? వినుమట్టుకు వింటే ఉపయోగం ఉంటుందా? శేబాదేశపు రాణి విని విడిచిపెడితే ఉపయోగం ఉంటుందా? సింహాసనం దిగాలి, తానున్న స్థానాన్ని దిగాలి, సుదూర ప్రయాణం చేయాలి. అప్పుడు కదా ఆ జ్ఞానాన్ని సొలొమోను గారిని కళ్ళారా చూసేది. వింటే సరిపోయిందా వాక్యం అంటే? లేదు, అన్వేషించాలి, అది దాన్ని గమనించాలి, దాన్ని గ్రహించుకోవాలి. ప్రియమైన వారలారా, అలా విని విశ్వసిస్తే దేవుడు నిత్య జీవితాన్ని ఇస్తానన్నాడు. ఇంకా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 12 నుంచి చదివితే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. విని నమ్మితే చాలంటే ఏమొస్తుందంట? విని విశ్వసిస్తే చాలు. ఏమొస్తుందంటండి? రక్షణ వస్తుందండి. ఎంత విచారకరం అంటే, వినుమట్టుకు అందరం వింటున్నాం కానీ దాన్ని నమ్మి ముందడుగు వేయగలుగుతున్నామా? ఎంత నమ్ముంటే శేబాదేశపు రాణి ఇంత సాహసానికి, ప్రాణాలకి తెగించి ముందుకెళ్తుంది? కేవలం ఒక్క మనిషి సాక్ష్యం వింది. ఈరోజు 66 పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. మనం ఎంత విశ్వసించాలి? ఎందరో జీవితాలు మన ముందు కట్టబడ్డాయి. మనం ఇంకెంత విశ్వసించాలి? ఏమండి, మనం కూడా విశ్వసించాలి. ప్రియమైన వారలారా, ఇంకేం చేసింది ఆమె అంటే ఒక్కసారి చూడండి. ఆమె గురించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించారు కాబట్టి ఆమె సొలొమోను గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనే విషయాలు కూడా చూద్దాం. మరలా రాజుల మొదటి గ్రంథము ఎంతండి 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. చూడండి 2వ వచనంలో, ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటిని భావము చెప్పాను. చాలండి. ఆమె వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసింది క్వశ్చన్ చేయడం. చాలా సుదూరమైన ప్రయాణం చేసింది. ఎన్నెన్నో విలువైన వస్తువులు పట్టుకెళ్ళింది. గంధవర్గములు, విస్తారమైన బంగారం, రత్నములు, ఏమండి ఇవన్నీ కూడా రాజుగారి దగ్గర తీసుకెళ్ళిన వెంటనే ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఎన్నో ప్రశ్నలు అడిగిందంటండి, ఎన్నో ప్రశ్నలు. సొలొమోను గారు జ్ఞానవంతుడు కదండి, దేవుని వరము చేత జ్ఞానవంతుడు కదండి. ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడండి.
మరి యేసుక్రీస్తు ప్రభువారికి జ్ఞానం లేదా? సొలొమోను గారితో తన్ను పోల్చుకున్నాడు కాబట్టి మనం ఈరోజు ఇలా మాట్లాడుకుంటున్నామండి. సొలొమోను కంటే మించినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. సొలొమోను గారికి కూడా అందని ప్రశ్నలు ఎన్నో ఉంటాయండి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి అందనటువంటి ప్రశ్నలు ఏమీ ఉండవు. మరి ఆయన చెంతకు వెళ్ళి నీవు ప్రశ్నించాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏ మనిషి కూడా సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్నలు. ఎవ్వరూ దానికి సమాధానం చెప్పలేరు. అలాంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. నీవు విని విడిచిపెట్టేస్తే, విశ్వాసం పెంచుకోకపోతే ఆ ప్రశ్నలు నువ్వు ఎప్పటికీ ప్రభుని వెయ్యలేవు. ఆయన ఎలాంటి ప్రశ్నలు వేసినా ఆయన సమాధానం చెప్తాడంటండి. మనం అడగాల్సిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా అండి? నా పాపములు ఎలా క్షమించబడతాయి? లోకం అంటుంది నీ పాపములు క్షమించబడాలంటే నువ్వు వెళ్ళి దానం చేయి, నువ్వు వెళ్ళి ధర్మం చేయి, నువ్వు నీతి పనులు చేయి, అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. కానీ వాక్యం అంటుంది నువ్వు 20 దుర్మార్గపు పనులు చేసేసి 10 కుటుంబాలను కూలగొట్టేసి 4 చావుకి కారణమైపోయి ఒక మనిషికి 4 పూట్ల అన్నం పెడితే, ఈ విస్తారమైన పాపం ఆ 4 పూట్ల 4కి అన్నం పెడితే తీసేస్తుందండి? అదెక్కడ న్యాయం ప్రియమైన వారలారా? అందుకే అంటున్నాడు దేవుడు, మీరు విస్తారంగా పాపాలు చేసేసి దానాలు చేయడం వల్ల, ధర్మాలు చేయడం వల్ల పాపాలు పోయాయి అని భ్రమపడుతున్నారు. మీ నీతి క్రియలు నా కంటికి ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల్లా ఉన్నాయి అంటాడండి ప్రభు. అంటాడా లేదా? ఇది ఎలా ఉంటుందంటేనండి, కొంతమంది బిడ్డలు ఇంట్లో తల్లిదండ్రులకు విలువ ఇవ్వరు. ఇస్తారా? విలువ ఇవ్వరు. కానీ బయటికి వెళ్ళేసరికి మాత్రం ఎంతో ప్రేమించేసినట్టుగా నటించేస్తారు. అప్పుడు వాళ్ళ ముఖం చూస్తే ఉన్న కాస్త ప్రేమ కూడా చచ్చి అసహ్యం పుట్టుకొచ్చేస్తుంది. ఏ ద్వేషానన్నా భరించవచ్చు, కానీ ప్రేమను నటిస్తే తట్టుకోలేము. అవునా కాదా అండి? ప్రేమను నటిస్తే తట్టుకోలేమండి. ప్రియమైన వారలారా, మరి దేవుడు కూడా అంతే. నువ్వు పాపిగా ఉంటే కొంచెం పర్లే, నేను తప్పు చేశాను, ఎలాగా దీనికి ఎలా ప్రక్షాళన చేయాలని. నీవు పుణ్యాలు చేసేసి నా పాపం పోయిందని నిలబడితే దేవుడు అంటున్నాడు, మురికి గుడ్డ కంటే హీనంగా నీ నీతి క్రియలు నాకు కనిపిస్తున్నాయి. ఎవరికి కావాలి మన నీతి క్రియలు? పాపం క్షమించబడాలంటే దారేది అంటే ప్రపంచం ఏవేవో చెప్తుంది, ఏవేవో చెప్తుందండి. ఏమండి, వస్త్రం మీద పడినటువంటి మరక ఏమన్నా సబ్బు పెడితే పోవడానికి పాపం ఏమండి మరక కాదే. నీటిలో ముంచేస్తే పోవడానికి అది మురికి కాదే. అది రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత కడగబడాల్సినటువంటి మరకండి. అది పోదు, రక్తము చేత కడగబడాలి. అలాంటి ప్రభు నువ్వు అడగాలి, నా పాపములు ఎలా క్షమించబడతాయని. ఆయన్ని తప్ప నువ్వు ప్రపంచంలో ఎవరిని అడిగినా తప్పుగానే సమాధానం చెప్తారండి. ఎలా క్షమించబడతాయి? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనము. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు. చాలండి. ఎవరి ద్వారా పాప క్షమాపణ వస్తుందంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మాత్రమే పాప క్షమాపణ వస్తుంది. ఇక రెండవ ప్రశ్న మనం వేయాల్సింది, రక్షించడానికి, నేను రక్షించబడ్డానికి ఇంకా ఏం చేయాలి? అసలు నేనేం చేయాలి? రక్షణలోకి రావాలంటే ఏం చేయాలి? మానవులందరూ పాపములో పడి రోగాలతో, వ్యసనాలతో, మరణాలతో, శాంతి లేక, గొడవలతో, సమాధానం లేకున్న ఈ స్థితి నుంచి ప్రశాంతమైన జీవన విధానంలోనికి నేను ఎలా వెళ్ళాలి? క్షేమకరమైన స్థితిలోనికి నేను ఎలా రావాలి? మరణం అంటే భయం లేని ఆ స్థితికి నేను ఎలా వెళ్ళాలి? ఎలా రక్షించబడతాను? ఏం చేయాలంటే ఇదే అపోస్తుల కార్యములో దేవుడు మనకిస్తున్న సమాధానం. 16వ అధ్యాయము 31వ వచనము.
అందుకు వారు ప్రభువైన ప్రభువైన యేసునందు యేసునందు విశ్వాసముంచుము. విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని రక్షణ చెప్పి పొందుదురని చెప్పి. ఎప్పుడు రక్షణ వస్తుందంటండి మనకి? ఆయన యందు విశ్వాసం ఉంచితే రక్షణ వస్తుందంటండి. ఇక మూడవ ప్రశ్న, నన్ను క్షమించేవారు ప్రభువేనా? ఇంకెవరు లేరా? ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా? యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు కాకుండా మరొక ఆప్షన్ ఏమన్నా ఉందా? ఇది కూడా ప్రశ్నే. అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే అపోస్తుల కార్యములో 4వ అధ్యాయము 12వ వచనము. మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో తప్ప ఇంక ఏ నామములో కూడా రక్షణ లేదు. ఈ సత్యాలు ఎవరు చెప్తారు? ఈ సత్యం ఎవరు చెప్తారు? దేవుడు తప్ప, జ్ఞాని అయిన దేవుడు తప్ప ఇవెవరూ చెప్పలేరండి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చారు కనుక అనేక మర్మాలు మనకి తెలిసిపోయాయండి. మరణం తర్వాత ఏం జరుగుతుంది, పాపం పోవాలంటే ఏం చేయాలి, పరలోకాన్ని సంపాదించాలంటే ఎలా బ్రతకాలి, వాక్యం వింటున్నప్పుడు మనిషి హృదయాలలో అది విత్తపడకుండా ఎలా మాయమైపోతున్నాయి, దుష్టుడు ఎలా పనిచేస్తున్నాడు, మనుషులు ఎలా మాయకు గురవుతున్నారు, ఇవన్నీ ఎవరు చెప్పారండి? పరలోక రాజ్యం అంటే ఏంటి, పరిసయ్యుల అవినీతి అంటే ఏంటి, వేషధారణ అంటే ఏంటి, ఇవన్నీ ఎవరు చెప్పిన మర్మాలండి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి చెప్పినటువంటి సత్యాలు. ప్రియమైన వారలారా, ఆయన నన్ను స్వీకరిస్తాడా? నేను ఘోర పాపిని కదా, నన్ను స్వీకరిస్తాడా అంటే ఆయన అంటున్నాడు, నేను ఎవరిని త్రోసివేయను. అన్ని పాపాలు శుద్ధి చేయబడతాయా? ఏమండి, అన్ని పాపాలు శుద్ధి చేయబడతాయా? ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఏమైనా చేయబడతాయా? దానికి ఏమైనా వెల చెల్లించాలా? దానికైనా టైం పడుతుందా? చిన్న పాపాలన్నీ కూడా ఒక నెలలో కొట్టేసి పెద్ద పెద్ద పాపాలు సంవత్సరం తర్వాత కొడతాను అన్న ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? లేకపోతే దేవుడు అసలు క్షమించలేనటువంటి, ఇంక నీకు క్షమాపణ లేదు పో, నువ్వు హత్య చేసావు కాబట్టి నీకు క్షమాపణ లేదు పో, ఇలా కొన్ని పాపాలు ఏమన్నా అడుగున మిగిలిపోతాయా నా బ్రతుకులో? అలాంటివి కూడా ఆలోచించాలండి. దానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మనకు అందిస్తున్నారు లేఖనము ద్వారా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దొరికిందండి సమాధానం. ప్రతి పాపం. బహుశా నీవు చేసిన కార్యం బయటికి తెలిస్తే కడుపును పుట్టిన వారు కూడా నిన్ను క్షమించరేమో. మన రహస్య జీవితం తెలిస్తే ఉద్యోగాలు పోతాయేమో. మన రహస్య జీవితం తెలిసిపోతే కుటుంబాలు ముక్కలైపోతాయేమో, సమాజం వెలివేస్తుందేమో, ప్రభుత్వం ఉరితీస్తుందేమో, వాళ్ళు క్షమించరేమో. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెంతకు నువ్వు వస్తే అది ఏదైనా సరే ప్రభు ఏం చేస్తా అన్నాడు? క్షమిస్తానన్నాడు. మరి అన్వేషణ ఉందా మనకు? వీటి గురించినటువంటి ఆలోచన ఉందా మనకు? ఇలాంటి ప్రశ్నలను దేవుని వేయగలుగుతున్నామా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషికి ఉన్నటువంటి ఒక అధికమైన జ్ఞానాన్ని ఆమె విని అంత దూరం ప్రయాణం చేసి ప్రశ్నలు సంధిస్తుందంటండి. మరి నీకు ప్రశ్నలు రావాలి కదా. దేవాది దేవుని వాక్యం దగ్గర పెట్టుకుని జ్ఞానిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీకు ప్రశ్నలు రావాలి. నన్ను క్షమిస్తాడా దేవుడు? పాపం ఒప్పుకోకపోతే ఏమైంది? చాలామంది ఇలా అంటున్నారుగా, నేను పాపిని కాదు, నాకు ప్రభు అవసరం లేదని. నిజమే, నేను పాపిని కాదంటే ప్రభు నాకు అవసరం లేదు, నేను పాపిని కాదని అనేసుకుంటే అయిపోతుందా? ఏమండి,
జైల్లో ఉన్న ఖైదీ నేను ఖైదీని కాదు అంటే అయిపోతుందా? అవదు. భ్రమ, పిచ్చి, మాయ, అది నిజం కాదు, వాస్తవం కాదు. ఏమండి, ఇలాంటి ప్రశ్నలకు మనుషులు సమాధానం చెప్పలేరని ఎవరు చెప్తారు? దేవుడే చెప్పాలి. నా గమ్యం ఏంటి, నా గురేంటి, నేను ఎందుకు పుట్టాను, స్త్రీగానే నేను ఎందుకు పుట్టాలి, పురుషుడుగానే నేను ఎందుకు పుట్టాలి, ఇలాంటి కుటుంబంలోనే ఎందుకు పుట్టాలి, ఈ గ్రామంలో ఎందుకు పుట్టాలి, నేను ఇంతవరకు ఎందుకు చదువుకోవాలి, దేవా నా పుట్టుక పరమార్థం ఏంటి? వెయ్యండి ప్రశ్నలు ఆయన్ని. జ్ఞానిని అని చెప్పుకుంటున్నాడు ఆయన. మరి జ్ఞానిని ప్రశ్నలు వేయాలా వద్దా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి ఆయన గురించి మాట. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఉన్నవి. చూసారు, ఎవరి దగ్గర ఉన్నాయంటండి బుద్ధి జ్ఞాన సంపదలు? సొలొమోను గారి దగ్గర కాదు, కాదు. ఆయనకు మించిన జ్ఞానం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నవి. ప్రియమైన వారలారా, మళ్ళీ అప్పుడు శాపాదేశపు రాణి దగ్గరికి వచ్చేద్దామండి. ఇంకా ఏం చేసింది? ప్రశ్నలు అడిగింది ఆమె. మనం అడుగుతున్నామా ప్రశ్నలు? చూడండి తర్వాత ఏం జరిగింది. 4వ వచనంలో షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు అతని పీఠములను, సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, అతని ఉపచారులు కడిపెట్టుటను, వారి వస్త్రములను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించు వారిని, అతనికి గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరమందు యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను, రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చి నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను నా వినిన మాట దేశమందు నిజమే, నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు చూడక ఆ మునుపు మాటలను నమ్మకయుంటిని, ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను ఉన్న దానిలో సగమైన నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. చాలండి. ఈమె ఏం చూసిందంటే ప్రశ్నలు అడిగేసిన తర్వాత సొలొమోను గారి యొక్క చుట్టూ ఏం జరుగుతుందో చూసింది. సొలొమోను గారి యొక్క ఆ ప్రాంతంలో ఆయన ఉన్నటువంటి స్థితిలో చుట్టూ ఏం జరుగుతుందో చూసింది. చుట్టూ చూస్తున్నప్పుడు అండి సొలొమోను గారి యొక్క జ్ఞానం చూసి ఆశ్చర్యపోయింది. ఇంకా ఆయన కట్టినటువంటి మందిరం, ఇంటిని, ఆయన ఇల్లు, మందిరం, వీటిని చూసి ఆమె విస్మయం పొందిందంటండి. ఇంకేం చూసింది? భోజనపు బల్ల, భోజనపు ద్రవ్యాలు చూసి ఆమె షాక్ అయిపోయిందంటండి. ఇంకేం చూసింది? ఆయన సేవకులను చూసి ఆమె షాక్ అయిపోయి, నిజమే, నేను విన్నది చాలా కొంచెం. రాజు అయిన సొలొమోను, నువ్వు అత్యధికమైన జ్ఞానవంతుడవు. నీ జ్ఞానము, నీ ఇల్లు, నీ మందిరము, నీ భోజనపు బల్ల, నీ సేవకులు, అబ్బా ఎంత గొప్పగా సిద్ధపరిచావని ఆయన్ని కొనియాడుతుంది. కొనియాడాలంటే ముందే ఏం చేయాలండి? గమనించాలి, అర్థం చేసుకోవాలి కదా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒకసారి ఆలోచిద్దామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి జ్ఞానం ఎంతటిది? సొలొమోను గారి జ్ఞానాన్ని బట్టి షేబా దేశపురాణి ఏమైపోయింది? ఆశ్చర్యపోయింది. మరి దేవుడి జ్ఞానం ఎలాంటిది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడండి? దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏమండి, ఇంకా ఆయన జ్ఞానముతో కట్టబడిన ఇల్లు ఏ ఇల్లు? ఏంటిని కట్టాడండి ఆయన?
పరలోకమును కదా సిద్ధపరిచాడు. ఆ పరలోకం ఎంత గొప్పది, ఆ పరలోకం ఎలా ఉంటుంది అంటే రత్నములతోనూ బంగారముతోనూ స్ఫటికముతోనూ అద్భుతమైన వర్ణన ఉంటుంది. ఏమండి, అదంతా కాదు కానీ ఒక చిన్న మాట చూద్దాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనములు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపరముండును, వారాయన ప్రజలయందుదురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడేయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. చాలండి. ఆయన మనం వెళ్ళడానికి ఆయన కట్టినటువంటి ఇల్లు ఎలా ఉందంటండి? కన్నీరు ఉండదంట, బాధ ఉండదంట, ఏడుపు ఉండదంట. అంత అద్భుతమైన ఇల్లు మీకుందా? నాకుందా? మన ఇంట్లో ఎప్పుడు చూసినా ఏముంటాయండి? కన్నీళ్ళు, రోగాలు, గొడవలు, చికాకులు, ఇవే కదా. కానీ ఆ జ్ఞాని అయిన క్రీస్తు వారు మనందరి కొరకు సిద్ధపరిచిన ఇల్లు ఎంత గొప్పది. అక్కడ ఏ కష్టము ఉండదంటండి, ఏ బాధ, తానే మనతో నివసిస్తాడంటండి. శేబాదేశపు రాణి వచ్చింది, చూసింది, పొగడింది, వెళ్ళిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నువ్వు వచ్చావు, చూసావు, ఆశ్చర్య చిగుదురాలు అయ్యావు, అయితే నువ్వు వెళ్ళిపోకు, నాదంతా నీదే, నువ్వు నాతో పాటు నిత్యము జీవించు అంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఇంత గొప్ప క్రీస్తు కట్టడం గురించి, ఆ పరలోకం గురించి ఎందుకు ఆశ్చర్యపోవట్లేదు మనం? పరలోకం గురించి మాట్లాడితే అది ఎవరు చూసొచ్చారు అంటున్నాం. కానీ ఒక మట్టి మనిషి కట్టడాన్ని చూసి ఒక రాణి ఆశ్చర్యపోయిందే, ఆ రాణి ఒక రోజు లేచి అంటుందంట, ఒక మట్టి మనిషి జ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోతే నీవు సర్వజ్ఞానివి, నువ్వు పరలోకం అనే పట్టణం గురించి ఎన్ని మారులు మాట్లాడుతున్నా పట్టించుకొని ఈ జనాన్ని నువ్వు తీర్పు తీర్చాలి అంటుందంటండి. మనపై ఆమె నేరస్థాపన చేస్తుందంట. ప్రియమైన వారులారా, ఏమండి, ఇంకా ప్రభు సిద్ధపరచు భోజనపు బల్ల ఎలా ఉంటుంది? సొలొమోను గారి భోజనపు బల్ల గురించి ఆమె చాలా ఆశ్చర్యపోయిందండి. ప్రభు తన వారికి ఏర్పాటు చేసేటువంటి భోజనపు బల్ల ఎలా ఉంటుందండి? కీర్తనల గ్రంథము 34వ కీర్తన, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. క్రూర మృగమైన, కఠినంగా వేటాడే సింహమైన దాని పిల్లల ఆకలితో ఉంటాయేమో, కానీ నా బిడ్డ నన్ను నమ్ముకున్న కుమార్తె భోజనపు బల్ల ఎప్పుడు ఖాళీగా ఉండదు. అవసరమైతే సొలొమోను గారి బల్ల కూడా ఒక రోజు ఖాళీ అయిపోవచ్చు, కానీ ఆయన మనకు ఏర్పాటు చేసేటువంటి భోజనపు బల్ల అది ఎప్పటికీ కూడా ఖాళీ కాదంటండి. పైగా మన గురించి ఆయన మాట్లాడుతూ, ఏమండి, ఆ భోజనపు బల్ల చుట్టూ ఆయన్ను నమ్ముకున్న వారిని, ఆయన్ను విశ్వసించిన వారికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఆ భోజనపు బల్ల చుట్టూ అంటే, చూడండి 128వ కీర్తన. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలెనుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. చూసారంటండి, భోజనపు బల్ల సమృద్ధిగా ఉండడం కాదు, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ ఇంటి వారందరూ క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంటారని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. చెప్పండి, సొలొమోను అనేటువంటి రాజుగారి భోజనపు బల్ల అద్భుతంగా ఉందా? క్రీస్తు వారు మనందరి కొరకు ఏర్పాటు చేసిన భోజనపు బల్ల అద్భుతంగా ఉందా? ఏమండి, ఏమో సొలొమోను గారు భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళందరూ సంతోషంగా లేరేమో. కొందరు రాజుగారి ముందు జయము రాజా నీవు చిరంజీవగునుగా కానీ గుండెల్లో బాధతో కూర్చున్నారేమో. కానీ యేసుక్రీస్తు అనేటువంటి ఈ రాజు దగ్గర ఉన్నవారు మాత్రం దుఃఖముతో మాత్రం ఉండరు. ప్రియమైన వారులారా, మరి అంత గొప్ప రాజు గురించి తెలుసుకోవడానికి మనం ఏమాత్రం కష్టపడ్డాం? విన్నదాన్ని ఏమాత్రం గుండెల్లో పెట్టుకుంటున్నాం? గుండెల్లో పెట్టుకున్న దానికోసం ఏమాత్రం కష్టపడుతున్నాం?
కానీ శేబాదేశపు రాణి అంట భూమి క్రింది భాగం నుంచి ప్రయాణము చేసుకుంటూ సాహసం చేసి ఒక రాజు జ్ఞానాన్ని పరిశీలించడానికి వచ్చిందంటండి. ఆమె అంటుంది, జస్ట్ రాజు జ్ఞానాన్ని చూసి నిజమే అని ఆమె అణిగిపోయి వినయం చూపించిందండి. ఏమండి, మరి దేవుని గూర్చి తెలుసుకున్న మనలో కూడా ఏమొస్తుంది? దేవుడిని ఎవరైతే లోతుగా తెలుసుకుంటారో వాళ్ళకి ఏమొస్తుందండి? వినయం వస్తుంది. ప్రియమైన వారులారా, వినయం వస్తుంది. ఎవరైతే ప్రభువుని లోతుగా చూస్తారో వారికి తమ స్థితి ఏంటో అర్థమవుతుంది. ఏమండి, సొలొమోను గారి దగ్గర ఉన్నటువంటి సేవకులు చూసి ఈమె ఆశ్చర్యపోయింది కదా. మరి ప్రభు సేన గురించి ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు కదా, నేను తండ్రిని వేడుకుంటే, నన్ను రక్షించమని నేను వేడుకుంటే ఎంతమంది వస్తారు? 12 సేనల వ్యూహం నా కొరకు వస్తుంది. సేన అంటే 2000కు పైచిలుకు, 12 రెళ్ళు ఎంతండి? 24,000. జస్ట్ హెల్ప్ కోసం ఎంతమంది దూతలు వస్తాయంట? 24,000 దూతలు జస్ట్ హెల్ప్ చేయడానికంటండి. మరి ఆయన సేవకులు ఎంత గొప్పవారు చెప్పండి. ఏమండి, ఒక్క దూత అంటండి, కేవలం ఒక్క దూత 185,000 మందిని ఒకేసారి చంపేసిందంటండి. ఎంత శక్తివంతమైనటువంటి సైన్యం, ప్రియమైన వారులారా. మరి ఆయన ఎంత గొప్పవాడు. మరి ఆయన గురించి మనం ఎంత అన్వేషించాలి, ఆయన మనం ఎంత ఆరాధించాలి, ఆయన ఎదుట మనం ఎంత వినయం కలిగి ఉండాలి. ఆలోచించండి ప్రియమైన వారులారా, ఆలోచిద్దాం. ఏమండి, ఇంకా మనం ఆలోచిస్తేనండి, మీరు బాగా ఆలోచించండి. ఆమె వస్తువు ఏం చేసిందంటే, ఒకసారి రాజుల గ్రంథానికి వచ్చేయండి. మరలా శేబాదేశపు రాణి మరియు సొలొమోను గారి సందర్భానికి వచ్చేయండి. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో ఇదంతా అయిపోయిన తర్వాత అండి, కిందకు వచ్చేస్తే 10వ వచనం నుంచి చూస్తేనండి, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహువిస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఒఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము వాడలు ఒఫీరు నుండి చందనపు మ్రాణులను, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రాణులు చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరుకును స్తంభములను, గాయకులకు సితారలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు, ఎక్కడను కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబాదేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె పూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అర్థమైందండి? ఆమంట ఆ రాజును చూసి, ఆ రాజు జ్ఞాన సంపదను చూసి, ఆ చుట్టూ ఉన్న సేవకులను చూసి, ఆ భోజనపు బల్ల, ఆ ఇల్లు, ఆ వాతావరణం చూసండి, ఎన్నో విలువైనటువంటి బహుమానాలు ఇచ్చిందంటండి. ఆమె ఇచ్చినటువంటి ఆ గంధవర్గాలు ఇప్పుడు లేవు, ఇంకా దొరకవు. అంత విలువైనవి ఇచ్చిందంట, అంత విలువైనవి ఇచ్చింది. మరి సొలొమోను జ్ఞానాన్ని ఆమె చూసి అంత ఇంప్రెస్ అయిపోయి అన్ని విలువైంది చేసింది కదా. మరి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వైభవాన్ని బట్టి, ఆయనకున్న ప్రేమను బట్టి, ఆయన పిలుస్తున్న పిలుపును బట్టి, ఆయన జ్ఞానమును బట్టి, ఆయన వాగ్దానములను బట్టి, ఏమండి, ఆయన ఇస్తున్నటువంటి ఆ దీవెనలను బట్టి మరి నీవు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఆమె ప్రశ్నిస్తుందంట. విలువైనవి ఎన్నో ఆ రాజుకు నేను ఇచ్చాను, మరి అంతకంటే గొప్పవాడు కదా, మరి నీకు వారేమిచ్చారండి? ఏమిద్దామండి ప్రభువుకి? ఆయన ఏం కోరుకుంటున్నాడు అది ఇద్దామండి. ఆయనకి ఏం కావాలి? ఆయనకి ఏం కావాలి? మీ డబ్బు కావాలా? మీ ఆస్తి కావాలా? మీ బంగారం కావాలా? మీ ఇళ్ళు కావాలా? చెప్పండి. మీ పొగడ్తలు కావాలా? ఆయనకి ఏం కావాలంటే నీవు కావాలి, నీ హృదయం కావాలి. ఏముందయ్యా ఈ హృదయంలో? అన్ని పాపపాలోచనలే. ఏముందంట ఇక్కడ? అంత గొప్ప ఏముందయ్యా నాలో? నేను నా తల్లికి నచ్చను, నా స్నేహితులకు నచ్చను, ఎవరికి నచ్చను.
నేను చస్తే బాగుండు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వస్తే ముఖం తిప్పేసుకున్న వాళ్ళు అబ్బో చాలామంది ఉన్నారు. ఏమండి, నాలో ఏముందయ్యా అంటే ప్రభు అంటున్నాడు, నీవు నా స్వరూపానివి, పాపము చేసి నా నుంచి వేరైపోయావు, నేను నిన్ను మరలా దక్కించుకోవాలనుకుంటున్నాను, నాకు నువ్వే కావాలని. ఇస్తారా మిమ్మల్ని మీరు బహుమతిగా? ఆస్తులను అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, గొప్ప చేయమని అడగట్లేదు, నిన్నే కావాలంటున్నాడు. మనల్ని మనమే ఇచ్చుకుందామండి ఆయనకు బహుమతిగా. ఇస్తే ఏం జరుగుద్దా ఏమండి? ఎన్నో విలువైనవి షాబా దేశపురాన్ని తెచ్చినప్పుడు అంటండి, తిరిగి ఈయన కూడా ఇచ్చారంటండి. ఎవరు? సొలొమోను రాజు గారు. అదే కదా అక్కడ ఉంది 13వ వచనంలో, సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షాబా దేశపు రాణికి ఇచ్చినది పోగా, అంటే ఆయన ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేగానంట ఆ రాణి ఏం చేసిందంటే, ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకిచ్చను. ఇవ్వబడినవే కాకుండా ఆమె ఇంకా అడిగిందంటండి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, రాజా నాకు ఇది కావాలి అని అడిగితే అవి కూడా ఇస్తే సంతోషముతో తన దేశమునకు షెబా దేశమునకు వెళ్ళిపోయిందంటండి. ఎప్పుడైతే దేవునికి నీ జీవితాన్ని బహుమతిగా ఇచ్చేస్తావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుంటావో, ప్రభు నువ్వు అడగకనే ఎన్నో మేలులు నీకు చేస్తాడు, అడిగినవి కూడా చేస్తాడు. సొలొమోను గారు చేసినవి చాలా తక్కువ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చేసేవి చాలా ఎక్కువ అండి. ఉదాహరణకు చూడండి, కీర్తన గ్రంథం 37వ కీర్తన 4వ వచనము. కీర్తన గ్రంథం 37వ కీర్తన 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన యందు నువ్వు సంతోషించు, నీ హృదయములో ఉన్న ప్రతి వాంఛను కూడా ఆయన తీర్చేస్తాడు. ఆయన ఇచ్చేసేవి ఇచ్చేగా నువ్వు కోరినవి కూడా ఆయన ఇస్తాడంట ప్రియమైన వారలారా. అలాగే యోహాను గారు రాసినటువంటి సువార్తలో 14వ అధ్యాయము 13వ వచనము చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఉదయం చెప్పుకున్నట్లుగా ఆయన నామమును ఏమి అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు ప్రియమైన వారలారా. మరి ఎంతమంది విని విడిచిపెట్టడానికి కాకుండా అన్వేషించడానికి, విశ్వాసం ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు? సొలొమోను జ్ఞానం ఏ పాటిదండి? అసలు పెద్ద ఏం కాదండి ప్రభు ముందు. ఉదాహరణకు ఆ వచనం చూసుకుని మనం ముగించేసుకుందాము. మత్తయి సువార్తలో ఏమండి 6వ అధ్యాయంలో దేవుడు మనిషితో మాట్లాడుతూ, ఏమి తిందుమా, ఏమి ధరిందుమా, ఏమండి ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి మీరు చింతపడకండి అని మాట్లాడుతూ సొలొమోను గారి ప్రస్తావన ఆయన తీసుకొస్తారండి. 27వ వచనము 26 నుంచి చూద్దామండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొక దాని వలనైనను అలంకరింపబడలేదు. చాలండి. సొలొమోను జ్ఞానం గొప్పదా, దేవుడు జ్ఞానం గొప్పదా అంటే, సొలొమోను జ్ఞానం అంతా పోగేసిన దేవుడు ఒక అడవి పువ్వుని డిజైన్ చేసినంత కూడా కాదంటండి. సో ఏమండి, సొలొమోను కోసమే ఆ రాణి అంతగా సాహసించినప్పుడు, ఏమండి ఈ రాజు కోసం, మన క్రీస్తేసు రాజు కోసం మనం ఎంతగా సాహసించాలి, ఎంతగా అన్వేషించాలి, ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలి, ఆయన చూసి ఎంత ఆశ్చర్యపడాలి, ఆయనకు మనల్నే బహుమతిగా ఇచ్చుకోవాలి, ఆయన్నే బహుమతిగా మనం స్వీకరించాలి. అలా స్వీకరిస్తే మన జీవితాలకు అర్థం ఏర్పడుతుంది ప్రియమైన వారలారా. ఈ వాక్యపు సారం మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఈ దినం ముందు దేవా నాయన మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు తండ్రి. ఈ మాటలు తండ్రి నూరంతులుగా ఫలించినట్లు సహాయం చేయండి దేవా. ప్రభువా,
మా తర్వాత మాట్లాడుతున్నటువంటి అన్నయ్య గారికి మీ ఆత్మ సహాయము దయచేయండి. కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారమును మాకు దయచేయండి దేవా. నాయన మా అందరినీ కూడా దేవా, నాయన మీ కుమారుని స్వారూప్యంలోనికి మార్చమని ప్రాధేయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలను చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామముని వేడుకుంటున్నాము కన్న తండ్రి.